ప్రజలు నీటిని వృధా చేయకుండా వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. అర్బన్ నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ కాలనీలో ఆయన ఆకస్మిక పర్యటన చేశారు. కాలనీ మొత్తం తిరుగుతూ రోడ్లు, పారిశుద్ధ్యం, ఇంటింట చెత్త సేకరణ, తాగునీటి సరఫరా వంటి వాటి గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా నేషనల్ పార్క్లో జలధార జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా చెక్ డ్యాం వద్ద గంగపూజ నిర్వహించారు. ఆ తర్వాత వర్షపు నీరు నిల్వ ఉండేలా ఇంకుడు గుంతలు తవ్వకాన్ని ప్రారంభించారు. అనంతరం నేషనల్ పార్క్ మొత్తం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ నేషనల్ పార్క్లో చెక్ డ్యాం లీకేజీలు గత కొన్నేళ్లుగా ఉన్నాయని, వీటిని ఎవరూ పట్టించుకోలేదన్నారు. జలధార కార్యక్రమంలో భాగంగా వీటిని మరమ్మతులు చేస్తామన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలు బాగుండాలని రోజు పరిశుభ్రంగా ఉండాలని ప్రతి 3వ శనివారం ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జలధార జలహారతి అంటే వాటర్ రిసోర్సెస్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఎలా ఒడిసి పట్టుకోవాలి, బయటికి వెళ్ళకోకుండా మన ఇంట్లోనే ఎలా నిల్వ చేసుకోవాలి అనేది దీంట్లో భాగంగా ఈరోజు జలధార జలహారతి కార్యక్రమం ఈ 3వ శనివారం సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగా అనంతపురం శివారులో ఉన్నటువంటి నేషనల్ పార్కులో దాదాపు ఒక 7-8 హార్వెస్టింగ్ పిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ పార్కుకు ఆనుకొని పెద్ద వంక ఉంది. వంకలో చెక్ డ్యామ్ ఉంది. ఆ చెక్ డ్యాంలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అంటే గత 15 ఏళ్ల కిందట ఈ చెక్ డ్యామ్ కట్టడం జరిగింది. దానిలో భాగంగా అక్కడక్కడ లీకులు ఉన్నాయి. అలాగే బండ్ కానీ స్ట్రెంథన్ చేస్తున్నాం. బండ్ స్ట్రెంథన్ చేయడమే కాకుండా బండ్ మీద ఉండే కంప చెట్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయడమే కాకుండా దాని మీద ఈ పార్క్ చుట్టూ ఉంటుంది. దాని మీద ఒక వాకింగ్ ట్రాక్ గానే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా ప్రతి 3వ శనివారం ఏదో ఒక కార్యక్రమం అంటే ప్రజలకి అవగాహన కార్యక్రమం కల్పించే విధంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా టౌన్లో కానీ అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధంగా అంటే పబ్లిక్కి అవేర్నెస్ కల్పించే విధంగా ప్రతి 3వ శనివారం నాయకుల్ని, ఎమ్మెల్యేలు అయితేమి, తర్వాత మా డివిజన్లో ఉండే నాయకులు అయితేమి, క్లస్టర్లు అయితేమి ప్రతి ఒక్కరూ కాలనీలోకి వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు దాంట్లో భాగంగానే నేషనల్ పార్కు దాదాపు 75 ఎకరాల స్థలం ఉంటుంది. ఇక్కడ అనేకమైనటువంటి చెట్లు ఆహ్లాదకరంగా ఉంటుంది. దాంట్లో భాగంగా హార్వెస్టింగ్ పిట్లు అంటే వాటర్ ఇక్కడ ఉండే వాటరు బయటికి వెళ్ళకోకుండా బోర్లు రీఛార్జ్ అయ్యే విధంగా హార్వెస్టింగ్ పిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ చేపడుతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు.